నిజాం కాలం నాటి ఉస్మానియా హాస్పిటల్ సరికొత్తగా నయా హాస్పిటల్గా మారబోతోంది. అంతర్జాతీయ సొబగులతో అధునాతన హంగులతో కొత్త ఆసుపత్రిని నిర్మించడానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్లోనే కొత్త హాస్పిటల్ రాబోతోంది. కొత్త ఉస్మానియాకి రేపు ఫౌండేషన్ స్టోన్ పడబోతోంది. ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకుంది. కొన్ని చోట్ల పెచ్చులు ఊడిపోవడం, డాక్టర్లు స్టాఫ్ నిరసనలకు దిగడం అక్కడ సర్వసాధారణమైపోయింది. అంతేకాదు ఇరుకు రోడ్లు, సరైన వసతి సదుపాయం కూడా లేక రోగులు, సహాయకులు, అలాగే హాస్పిటల్ స్టాఫ్ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొత్త ఆసుపత్రి నిర్మాణానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. మరి రేవంత్ సర్కార్ కట్టబోతున్న కొత్త ఉస్మానియా హాస్పిటల్ ఎలా ఉండబోతోంది చూద్దాం. మొత్తం 26 ఎకరాలకు పైగా ఉన్న గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో కొత్త ఉస్మానియా హాస్పిటల్ లేఅవుట్ సిద్ధం చేసింది ప్రభుత్వం. హాస్పిటల్ ఎంట్రీ, అలాగే ఎగ్జిట్, వసతి, బ్లాకుల నిర్మాణం ఇవన్నీ కూడా చాలా విశాలంగా ఉండేలాగా డిజైన్ చేసింది. చూస్తున్నాం కదా, చాలా డీటెయిలింగ్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. ప్లాన్ ఏ రకంగా ఉంది అన్నది ప్రభుత్వం ప్రతిపాదించిన లేఅవుట్ ప్రకారం మొత్తం 8 గేట్లు ఉండబోతున్నాయి. ఇందులో మనం క్లియర్గా గమనిస్తే మొత్తం ఆసుపత్రి గేట్, పార్కింగ్, అలాగే ఫైర్ స్టేషన్, ధర్మశాల అన్ని చోట్ల కూడా మొత్తం మనకి డిఫరెంట్ గేట్స్ కనిపిస్తున్నాయి. మొత్తం 8 గేట్లు ఉండబోతున్నాయి. అలాగే ఇందులో 3 వైపుల నుంచి ఆసుపత్రిలోకి ఎంటర్ అయ్యేలాగా 3 గేట్లు ఉంటాయి. ఇవి కాకుండా సర్వీస్ గేట్, మార్చురీ గేట్, హాస్టల్ గేట్, హాస్టల్ అండ్ ఎకడమిక్ గేట్ ఇవన్నీ సెపరేట్గా ఉండబోతూ ఉన్నాయి. అలాగే హాస్పిటల్ భవనం విషయానికి వస్తే మొత్తం 8 బ్లాక్స్ ఉండబోతున్నాయి. 2500 కోట్లతో 14 అంతస్తుల్లో 2000 పడకలతో కొత్త ఆసుపత్రిని నిర్మించబోతున్నారు. మొత్తం 8 బ్లాక్స్ కూడా మనకి డీటెయిల్డ్గా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లకు స్పెషల్ వార్డులు, ఆపరేషన్ థియేటర్స్, అలాగే టెస్ట్లకు సంబంధించిన ల్యాబ్స్ అన్నీ కూడా ఉండబోతున్నాయి. కొత్త ఉస్మానియా హాస్పిటల్లో 30 డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేయబోతున్నారు. నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ, కాలేజెస్తో పాటుగా 750 సీట్లతో కూడిన భారీ ఆడిటోరియంని కూడా అక్కడ నిర్మించబోతున్నారు. ఇక హాస్పిటల్ ఎంట్రీలో ధర్మశాల కూడా ఏర్పాటు చేశారు. హాస్పిటల్ ముందు పార్కింగ్, అలాగే ల్యాండ్స్కేప్కి స్పేస్ ఇచ్చారు. మనం అక్కడ చూస్తున్నట్టుగా ఆ ఏరియా అంతా కూడా అందుకోసం స్పెషల్గా కేటాయించారు. పోలీస్ పోస్టులు 2 ఏర్పాటు చేశారు. G+2గా ఆడిటోరియంని నిర్మించబోతూ ఉన్నారు. ఇక G+15గా మెడికల్ కాలేజ్ నిర్మించబోతున్నారు. G+12గా బాయ్స్ హాస్టల్ ఉండబోతోంది. అలాగే ప్లే గ్రౌండ్ కూడా ఉండబోతోంది. ఫ్యాకల్టీ రెసిడెన్స్ అండ్ ప్లే గ్రౌండ్ కూడా సపరేట్గా నిర్మిస్తూ ఉన్నారు. G+12గా గర్ల్స్ హాస్టల్ కూడా ఉండబోతోంది. అక్కడ ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఫైర్ స్టేషన్ కూడా హాస్పిటల్ ప్రాంగణంలోనే ఉండేలాగా డిజైన్ చేశారు. సాధారణంగా ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు వెయిట్ చేయాల్సిన పని లేకుండా ఇమీడియట్గా ఫైర్ స్టేషన్ని కూడా అందుబాటులో ఉంచేలాగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. కొత్త ఉస్మానియా హాస్పిటల్కి రేపు శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై డిఎంఈ నరేంద్ర కుమార్తో మా కరెస్పాండెంట్ ఏలేందర్ మాట్లాడారు. అని ఏమంటున్నారో చూద్దాం. ఎన్నో ఏళ్ల కళ ఉస్మానియా కొత్త ఆసుపత్రి నిర్మాణం కాబోతుంది. దీనికి సంబంధించి రేపు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. గోషామల్ పోలీస్ గ్రౌండ్లో నిర్మాణం కాబోతున్నటువంటి ఉస్మానియా ఆసుపత్రి ఎట్లా ఉండబోతోంది, ప్రత్యేకతలు ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు డిఎంఈ నరేంద్ర కుమార్ సార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎన్నో ఏళ్ల కళ సాకారం కాబోతుంది. అది మీరు కొత్తగా చార్జ్ తీసుకున్న వెంటనే జరుగుతుంది. ఎట్లా ఉండబోతుంది కొత్త ఆసుపత్రి నిర్మాణం? ఇది చాలా సంతోషకరమైన శుభ పరిమాణం. ఎన్నో ఏళ్ళ నుంచి ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది కానీ ఎదురు చూస్తున్న సమయం ఇది. ఈ హాస్పిటల్ ఇంత త్వరగా డెసిషన్ తీసుకుని ఈ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. దాదాపుగా ట్రాఫిక్ సమస్య కావచ్చు, పార్కింగ్ సమస్య ఎక్కువగా ఉండేది. ఈ కొత్త నిర్మాణం అవుతున్నటువంటి ఆసుపత్రికి ఆ సమస్యలు రాకుండా చెక్ పెట్టేందుకు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈ కొత్త నిర్మాణంలో? ఈ R&B డిపార్ట్మెంట్ అనేది ఈ డిజైన్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ముఖ్యమంత్రి గారు కూడా అదే సూచనలు, సలహాలు ఇచ్చారు. అనేక మీటింగ్స్ జరిగినాయి. అన్నిట్లో కూడా దృష్టి అనేది మల్టిపుల్ ఎంట్రీస్, ఈ హాస్పిటల్కి అప్రోచ్ రోడ్స్ మీద చాలా ఆసక్తి చూపించారు. చాలా టైం అనేది దాని మీద స్పెండ్ చేసి అప్రోచ్ రోడ్స్ ఉండేటట్టు R&B డిజైన్ చేసి ఈ హాస్పిటల్ బడ్జెట్ అరౌండ్ 2500 crores.
మెడికల్ విద్యార్థుల కోసం ప్రత్యేక భవనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంటే పూర్తిగా ఎస్ఎన్డిపికి సంబంధించి అంటే ఎస్టీపీ పనులకు సంబంధించి మురుగునీరు శుద్ధి కేంద్రాలు కూడా ఇందులోనే రాబోతున్నాయని తెలుస్తుంది. అంటే పూర్తిగా ఎప్పటి వరకు ఇది అందుబాటులోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది, అంటే దానికి సంబంధించి ఎంత పుషప్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పినట్టు విద్యార్థులు పీజీ విద్యార్థులు ఉండటానికి హౌస్ సర్జన్స్, సీనియర్ రెసిడెంట్స్, ఆ వైద్య విద్యార్థులు, నర్సెస్ అందరూ హాస్పిటల్కి దగ్గరగా అందుబాటులో 24 గంటలు ఉండటానికి ఈ హాస్టల్స్ నిర్మాణం కూడా ఇందులో జరగబోతోంది. ఇవన్నీ కూడా ఒక టైం ఫ్రేమ్తో మొట్టమొదటిగా హాస్టల్స్ రావటం, తర్వాత స్టూడెంట్స్ క్లాసెస్ స్టార్ట్ అవటం, నర్సెస్వి, ఈ ఫెసిలిటీస్ అన్నీ సైమల్టేనియస్గా జరుగుతూ టైం బౌండ్తో అతి త్వరలోనే అన్ని సర్వీసెస్ వచ్చేటట్టే ప్లాన్ చేశారు. థ్యాంక్ యూ. సో మొత్తంగా ఉస్మానియా ఆసుపత్రి అతి త్వరలోనే నిర్మాణం కాబోతోంది. డిఎంఈ నరేంద్ర కుమార్ చెప్పినటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ఎల్లందరెడ్డి, టీవీ 9 హైదరాబాద్.